నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఓ కుటుంబం పెట్రోల్ డబ్బాతో బైఠాయించింది. నిర్మల్లోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన సెక్కరి రమేష్ పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కొరకు మున్సిపల్ అధికారులు అనుమతులు జారీ చేశారు. ఇంటి నిర్మాణం ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు సామగ్రిని ఎత్తుకువెళ్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. నిర్మాణం కొనసాగించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కలగజేసుకుని పెట్రోల్ డబ్బాను లాక్కొని అడ్డుకున్నారు. నిర్మాణ పనులు ఆపాలని కోర్టు ఉత్తర్వులున్నందున పనులు ఆపుతున్నట్టు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. వేసుకుంటున్నాము. దానికి కూడా టీపీఓ ఆఫీసర్ వచ్చి రోజు మాకు గొడవ చేసి రోజు పని ఆపిస్తుండు. పనిముట్లు అన్నీ ఎత్తుకుపోతున్నారు. వాళ్ళు చేసే పనిముట్లు కాడికెళ్ళి రోజు ఎత్తుకుపోయి ఆపిస్తున్నాడు పని. మేము పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నాము. పేపర్లు కూడా ఉన్నాయి. ఇలాగనే పోతున్నాం. మేము అక్రమంగా పోతలేము. మా జాగా వేసుకోవాలని చూస్తున్నాం తప్ప మాగా అవుతలేము. రోజు పని ఆపిస్తున్నారు. పనిముట్లు అన్నీ ఎత్తుకుపోతున్నారు. వాళ్ళకి రోజు పని ఆపమని రోజు వస్తున్నారు ఆఫీసర్. పక్కలతో ప్రాబ్లం ఉండి వాళ్ళు రోజు ఆఫీసర్లో దొరికొస్తున్నారు. పని ఆపిస్తున్నారు. డిస్మెంటల్ చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. పర్మిషన్ తీసుకున్నా కానీ వాళ్ళు వచ్చి మాకు టీపీ వచ్చి రోజు వచ్చి టార్చర్ పెట్టి ఆమె ఎత్తుకపోతున్నాడు. బాధలు గుళ్ళలు అవన్నీ మాది నూతనంగా నిర్మిస్తున్న ఇల్లు మా ఇంట్లో వాళ్ళు సతాయిస్తున్నారు. మరి ఆఫీసర్స్ టీపీఓ గారు వచ్చి పైసల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఊకే మా పనిముట్లు ఎత్తుకపోతున్నారు. రోజు సతాయిస్తున్నారు. June 24 పర్మిషన్ తీసుకున్నాం. మేము లీగల్గానే పోతున్నామండి. న్యాయం జరగకపోతే